బ్రేకింగ్ న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లు మొదలైపోయాయి. ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను సైతం జారీ చేసింది. ఆర్గనైజింగ్ కమిటీలో మంత్రులు లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్రలు ఉన్నారు. ప్రధాని సభ జరిగే ప్రాంతాల్లో ఏర్పాట్లు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోనుంది ఈ కమిటీ. ఇప్పటికే ప్రధానమంత్రి పర్యటన కోసం నోడల్ ఆఫీసర్గా వీరా పాండ్యాను నియమించింది ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్గనైజింగ్ కమిటీలో మంత్రులు లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్రలు ఉన్నారు. ప్రధాని సభ జరిగే ప్రాంతంలో ఏర్పాట్లు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోనుంది ఈ కమిటీ. ఇప్పటికే ప్రధాని పర్యటన కోసం నోడల్ ఆఫీసర్గా వీర పాండ్యాను నియమించింది ప్రభుత్వం. రైట్, పీఎం మోదీ అమరావతి టూర్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, టూర్ కు సంబంధించి ఏర్పాట్లు కూడా మొదలైపోయినట్టు తెలుస్తోంది. అసలు అక్కడ అమరావతిలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? మొత్తం చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి కూడా ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తా ఉంది. మొన్న సాయంకాలం ప్రధానమంత్రి మోడీ ఏర్పాట్లకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక నోడల్ ఆఫీసర్ గా ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కమిషనర్ సంబంధించిన వీరపాండ్యన్ నియమించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఒకటి నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. దీంతో పాటుగా నిన్న ఈ రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి 250 ఎకరాల సువిశాల మైదానంలో 28 ఎకరాల్లో డయాస్, అలాగే 9 రూట్లు, అంటే డయాస్ చేరుకోవడానికి 9 రూట్లు, అలాగే 4 హెలిప్యాడ్లని ఏర్పాటు చేస్తూ 5 లక్షల మంది జనాభా సమీకరణ, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆటుపోట్లు ఎదుర్కోకుండా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఏర్పాట్లకు సంబంధించి ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో మంత్రులు నారాయణ, లోకేష్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర సభ్యులుగా ఆర్గనైజింగ్ కమిటీ ఉంది. ప్రధాన ఏర్పాట్ల పరిశీలన, సభ జరిగే ప్రాంతంలో ఏర్పాట్లు, ఇతర శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు సోమవారం, అంటే వచ్చే సోమవారం ఈ ఉపసంఘం భేటీ మొదటి సమావేశం జరుగుతుంది. సమావేశానికి సంబంధించి అప్పటి రోజు జరిగిన పనుల ఏర్పాట్లు, అలాగే రానున్న 5-6 రోజులు చేయాలంటే అప్పటికి 5-6 రోజుల్లో 28వ తేదీ కల్లా డయాస్ ని పూర్తి స్థాయిలో కూడా ఎన్ఎస్జీ కమాండర్స్, అంటే ఏదైతే ప్రధానమంత్రికి సంబంధించిన భద్రతా సిబ్బందికి 28వ తేదీ సాయంకాలం 4 గంటలకల్లా అప్పచెప్పాలని చెప్పి కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో శరవేగంగా పనులు చేసేందుకు కూడా అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కూడా కొద్దిసేపు క్రితమే ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శివ. సిఎస్ మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను షురూ చేసింది ఏపీ గవర్నమెంట్. ఆర్గనైజింగ్ కమిటీని సైతం ఏర్పాటు